హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ ఎక్స్టెక్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు స్టే రెలవెంట్ ఇన్ ద డిజిటల్ ఎరా. డిజిటల్ వరల్డ్లో టెక్నాలజీ ఫాస్ట్గా మారిపోతుంది. ఎవ్రీడే న్యూ టూల్స్, న్యూ యాప్స్, న్యూ స్కిల్స్ వస్తున్నాయి. సో మన స్కిల్స్ అవుట్డేటెడ్ కాకుండా ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫ్యూచర్కి, ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజిటల్ ఎరా అంటే ఏంటి అంటే మన డైలీ లైఫ్, వర్క్, కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ టెక్ బేస్డ్ అయిపోయింది. ఎగ్జాంపుల్స్: స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అన్ని ప్లేసెస్లో టెక్ డామినేట్ చేస్తుంది. అందుకే మనం న్యూ థింగ్స్ నేర్చుకుంటే మాత్రమే మూవ్ అవ్వగలం. సో స్టేయింగ్ రిలవెంట్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఎనీమోర్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ కంటిన్యూస్ లెర్నింగ్. ఈ పాయింట్ సింపుల్గా చెప్పాలంటే లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. కాలేజ్ అయ్యాక నీ లెర్నింగ్ స్టాప్ అవ్వకూడదు. ఎవ్రీడే కొంచెం కొంత నేర్చుకోవడం ట్రై చేయండి. ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కోర్సెరా, యుడెమీ, లింక్డ్ఇన్ లెర్నింగ్, ఫ్రీ యూట్యూబ్ ట్యుటోరియల్స్. ఎగ్జాంపుల్కి డైలీ 30 minutes డెడికేట్ చేస్తే ఒక ఇయర్లో మీకు కొత్త స్కిల్ ఫుల్గా వస్తుంది. ఈ మైండ్ సెట్ మీకు హ్యూజ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. సెకండ్ టిప్, నెట్వర్కింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. తెలుగులో చెప్పాలంటే మీ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్, ఎక్స్, గిట్హబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండండి. మీ ప్రాజెక్ట్స్ షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ పోస్ట్ చేయండి. మీ ప్రెజెన్స్ ఆన్లైన్లో ఉంటే ఆపర్చునిటీస్ మీ దగ్గరికే వస్తాయి. ఇదంతా పర్సనల్ బ్రాండింగ్ పార్ట్లో వస్తుంది. పీపుల్ షుడ్ నో హూ యు ఆర్ అండ్ వాట్ యు డూ. నెక్స్ట్ టిప్, అడాప్టబిలిటీ. డిజిటల్ ఎరాలో చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. టూల్స్ చేంజ్ అవుతాయి, ప్రాసెసెస్ మారిపోతాయి, మార్కెట్ ట్రెండ్స్ కూడా ఫ్లిప్ అవుతాయి. సో ఫ్లెక్సిబుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. కొత్త సాఫ్ట్వేర్ ట్రై చేయడం, కొత్త వర్క్ స్టైల్స్ యాక్సెప్ట్ చేయడం అండ్ సమ్టైమ్స్ కెరీర్ డైరెక్షన్ కూడా చేంజ్ చేయడం. ఓకే, ఈ అడాప్టబిలిటీనే ఫ్యూచర్ రెడీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. టెక్ వరల్డ్లో మనం 24/7 ఆన్లైన్లో ఉంటాం. నాట్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్. నోటిఫికేషన్స్కి కొంచెం లిమిట్ పెట్టండి. కొన్ని అవర్స్ ఫోన్ అసైడ్ పెట్టి హాబీస్కి టైం ఇవ్వండి. మంచి రిలాక్స్డ్ మైండ్ ఉంటే లెర్నింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అడాప్టబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటే ఎలా? స్టెప్ 1, ఒక స్కిల్ పిక్ చేయండి. స్టెప్ 2, ఫ్రీ ఆర్ పెయిడ్ కోర్స్ ఫైండ్ చేయండి. స్టెప్ 3, డైలీ 30 minutes to 1 hour డెడికేట్ చేయండి. స్టెప్ 4, మీ ప్రోగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అకౌంటబిలిటీ ఉండి ప్లస్ నెట్వర్కింగ్ కూడా అవుతుంది. ఈ సైకిల్ రిపీట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మీరు నెక్స్ట్ నేర్చుకోవాలి అనుకుంటున్న స్కిల్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రిమెంబర్, స్టేయింగ్ రిలవెంట్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్. ఇట్స్ అబౌట్ కన్సిస్టెంట్ స్మాల్ స్టెప్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.